Good morning, friends. Praise Lord. Greetings in Jesus' name. Welcome to Everyday with Jesus. ఉదయకాల సమయంలో మన ఆత్మజీవితం ఖర్చుకోవడానికి ఒక సంఘాన్ని బైబిల్లో చూసి ఇష్టపడుతూ ఉన్నాను. ప్రకటన గ్రంథంలోకి వచ్చినప్పుడు 3వ అధ్యాయంలో 7వ వచనం మొదలుకొని ఫిలడెల్ఫియా సంఘం గురించి దేవుడు ఆ సంఘము ఎలాగున్నది, ఆ సంఘానికి బహుమానాలు ఏంటి అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. ఈ యొక్క ఫిలడెల్ఫియా చర్చ్ గురించి చాలా సందర్భాలు మనం వినే ఉంటాం. కానీ ఈ రోజున మరొకసారి పరిశీలన చేసి మన ఆత్మ జీవితాన్ని బలపరుచుకుందామని ప్రేమతో మనం చేస్తా ఉన్నాం. ఈ చర్చ్ చూస్తూ వచ్చినప్పుడు అంటాడు అక్కడ, నీకున్న శక్తి కొంచెమే ఉండనను, నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరుగును అనలేదు అన్న. అంటే ద చర్చ్ ఈజ్ వీక్. అంటే ఎలా వీక్ అనేది మనకు అర్థం కాదు, కానీ బట్ స్టిల్ ఇట్ ఈస్ వీక్. అట్ ద సేమ్ టైం అది వీక్ అయితే కావచ్చేమో కానీ ఇట్ డి నాట్ లీవ్ గాడ్. ఈ రోజున మనం జ్ఞాపకం చేసుకుందాము, మన జీవితంలో మన ఆర్థికంగా కావచ్చు, ఆరోగ్యపరంగా కావచ్చు, అయితే మిగిలిన వాళ్ళతో మనం కంపేర్ చేసుకుని కావచ్చు, మేబీ మనం వీక్గా ఉన్నప్పటికీ, బలహీనంగా ఉన్నప్పటికీ ఒక జ్ఞాపకం చేసుకుందాం. ఏ వాక్యాన్ని చేదబట్టుకుంటామో ఆ వాక్యమే మనల్ని గమ్యానికి చేరుస్తుందని, ఆ వాక్యమే మన బహుమానం పొందేలాగా నిలబెడుతుందని ఈ చర్చ్ని బట్టి మనము తెలుసుకోవాలని జ్ఞాపకం చేస్తా ఉన్నాం. ఏమంటుంది చూసినట్టయితే కనుక, ఎప్పుడైతే ఈ చర్చ్ వాక్యం చేదబట్టుకొని బలహీనంగా ఉన్నప్పుడు వాక్యం చేదబట్టుకుని దేవుడు ఇచ్చిన బహుమానం చూస్తే కనుక, నేను ఎదుట తలుపు తెరుస్తున్నా, దానిని ఎవడు కూడా వేయలేడు. అంటే గాడ్ ఓపెన్స్ అన్ ఓపెన్ గేట్. ఆ ఓపెన్ గేట్ అయినా కనుక యూ కెన్ ఇమాజిన్ ఆర్ యూ కెన్ డిజైర్ ఫర్ ఎనీథింగ్. అది ఆశీర్వాదం అనే ద్వారం కావచ్చు, ప్రభు చేసే మేళ్ళు అనే ద్వారం కావచ్చు, ప్రభు చేసే కార్యం అనే ద్వారం కావచ్చు, ఎనీథింగ్ యూ నేమ్ ఇట్, దట్స్ ద గేట్. దేవుడు అన్నాడు, నేను గేట్ తెరుస్తున్నాను, దాన్ని ఎవడో కూడా వేయలేడు అంటాడు. ఆ తర్వాత కాస్త కిందకు వచ్చేదంటాడు అక్కడ, నేను నిన్ను ప్రేమించానని అందరూ తెలుసుకునేలాగా నేను కాపాడుతాను అంటాడు. 9వ వచనంలో నేను ప్రేమించానని అందరూ తెలుసుకునేలాగా నేనే నిన్ను కాపాడుతాను. తర్వాత 10వ వచనం చూసినట్టయితే కనుక, శోధన కాలంలో నేను కాపాడుతాను. ఈ రోజున మనందరి ఆశ అదే, దేవుడు మనల్ని కాపాడాలి, బలపరిచి నడిపించాలి, మేలు చేయాలని ప్రేమతో మనం చదివే కాల సమయంలో ప్లీజ్ స్టిక్ టు గాడ్స్ వర్డ్. దేవుని వాక్యమును నువ్వు గైకున్నట్లయితే నీ కండిషన్ ఎలా ఉన్నప్పటికీ ప్రభువు నిన్ను గెలిచేవానిగా చేస్తాడు. నీ కొరకు ద్వారాలు తెరిచి తనను ప్రేమిస్తున్నాడు అని అందరికి తెలిసేలా నిన్ను తన నామార్థమై బలపరిచి నిలబెడతాడు. మాత్రమే కాదు, ఎలాంటి శోధన వచ్చినప్పటికీ ప్రభువే నిన్ను కాపాడటానికి సిద్ధపడున్నాడు. ఆయన నిన్ను రెక్కల చాటున నిన్ను నీకెళ్ళిన సమస్తాన్ని కాపాడుతాడు. ప్లీజ్ ప్రియమైన సహోదరుడా, వాక్యం చేతపరుచుకో, వాక్యం మీద విజయం సాధించవలసిందిగా ప్రేమతో మనం చేస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ.